లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయ యెహోవా దేవుని పావనా నామమును తించుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్ళన్ మరువకు. జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్ళన్ మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి
జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వేకువనే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున మరొకసారి శుభాలు తెలియజేస్తూ ప్రథమ సమయం ప్రథమ గడియ ప్రభుకి ఇచ్చినప్పుడు ఆ గడియ నుంచి తిరిగి మరొక నూతన దినంలో ప్రవేశించేంత వరకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు, తన క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా దినదినము కూడా ప్రభుతో ప్రారంభించడం ద్వారా ప్రభు సహాయాన్ని పొందుతూ ప్రభువును వెంట తీసుకుని మన దినచర్య కొనసాగించడం ఆశీర్వాదకరం. వ్యక్తిగతంగా మాత్రమే కాదండి, కుటుంబాలుగా వీలైతే బిడ్డలతో కలిసి వారు లేవగానే ఈ వాక్యం ధ్యానం చేయటకు వారిని ప్రేరేపించండి, ప్రోత్సహించండి. భవిష్యత్ కాలంలో ఒక దినాన మనం లేని కాలం వస్తుంది. ఆ కాలంలో బిడ్డలకు దేవుని వాక్యమే తోడుగా ఉంటుంది, వారి విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. మనం లేని కాలంలో ఏ సమస్యలు వారు ఎదుర్కోబోతున్నారో ఆ సమస్యల్లో ఏ రీతిగా దేవుని వాక్యం వారికి పరిష్కారం అందిస్తుందో ఆ విషయం బాల్యంలోనే వారు నేర్పించబడాలి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. VBS కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, చాలా చక్కగా బిడ్డలు నేర్చుకుంటున్నారు. ఇదే క్రమంలో కేవలం 10 దినాలు మాత్రమే కాదు, అనుదినము కూడా దేవుని వాక్యం ఎదుగుట ఆశీర్వాదకరం. ప్రార్థించుదాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. 12వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. మరి 12వ కీర్తనలోని ప్రతి మాటను ప్రభా మీరు మాకు అందులోని భావాన్ని వ్యక్తపరుస్తున్నారు, విషదపరుస్తున్నారు. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నారు. మరి ఈనాటి వరకు ప్రభా మేము నిరీక్షిస్తుండగా మా నిరీక్షణకి జవాబుగా మీ లేఖనాల్లోంచి కావాల్సిన సందేశాన్ని మీరే వినిపించమని, విషదపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవా, ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయము. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. 2వ వచనంలోని మాటల కొనసాగింపుగా ఆ ఇచ్చకములాడు పెదవులు, మోసకరమైన మనస్సు, అదే రీతిగా ఇక్కడ బింకములాడు నాలుక అనే మాట వాడు. మోసకరమైన మనస్సు, ఆ మనస్సులోంచి బయటికి వస్తాయి. మనం ఏ భావాన్ని కలిగి ఉంటామో ఆ భావము వ్యక్తీకరణకు పెదవులు పనిచేస్తాయి. నాలుక ఆ స్వరాన్ని వినిపింపచేస్తుంది. సో మోసకరమైన మనస్సు, ఇచ్చకములాడు పెదవులు, అదే రీతిగా బింకములాడు నాలుక అనే మాట. ఇచ్చకములాడు అంటే ఫ్లాటరింగ్ లిప్స్, అంటుంటారు చూసారా? ఆ రీతిగా ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ మోసే మోతగాళ్ళు వీళ్ళు. అలాగే బింకములాడు నాలుకలు అనగా ప్రౌడ్ పీపుల్, తమ గురించి తాము గొప్పలు చెప్పుకునేవారు వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ప్రతిదీ తమ క్రెడిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరేది చేసినా నేను కాబట్టి, ఎవరు ఏం మేలు చేసినా పక్కన నిలబడి నేను కాబట్టి అనే భావం. అలాగే ఎక్కడ ఏది చేసినప్పటికీ మంచి అయితే మేము, చెడైతే మీరు. ఇలా ప్రతి ప్లేస్లో కూడా, ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి కార్యనిర్వహణలో కూడా నేను అనే భావన, తమ గొప్పలు లేకపోతే తమ మెప్పులు, ఈ రీతిగా బింకములాడు నాలుకలను కోసివేయును అనే మాట. అనగా దేవుడు ఏ రీతిగా తన
చర్య జరిగిస్తాడో ఆ వాస్తవాన్ని దావీదు భక్తుడు అక్కడ తెలియచేస్తూ, మరి మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఏ కంప్లైంట్ టు గాడ్. ప్రభా, వీళ్ళు చూసావా ఏమనుకుంటున్నారు, వారి మనస్సు చూసావా ఎలా ఉందో, వారి నాలుక చూసావా ఎలా ఉందో, వారి పెదవులు చూసావా ఎలా ఉందో అంటూ దేవునికి కంప్లైంట్ చేస్తూ మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటున్నారు. సో మన శరీర అవయవాల్లో దేనినైనా సాధు చేయగలం, కానీ నాలుకను సాధు చేయలేం కదండి. కొత్త నిబంధనలో కూడా ఈ నాలుక గురించి చాలా విషయాలు మనకు అందించబడ్డాయి. ఒకసారి యాకోబు పత్రిక ఒకసారి చూద్దామా. మీకు అందరికీ తెలిసిందే, యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, అనగా తొట్టిల్లుచున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గల వాడగను. గుర్రములు మనకు లోపటికే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదుము కదా అంటూ 5వ వచనంలో, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవి తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అంటూ 8వ వచనం 8వ వచనంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రిన ప్రభువును స్తుతిస్తాము, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయటి నీరు చేదు నీరును ఊరునా. నా సహోదరుల అంజూరపు చెట్ల ఒలివ పండ్లను ద్రాక్ష తీగను అంజూర పండ్లను కావిన అటువంటి ఉప్పు నీళ్ళలోంచి తీయటి నీళ్ళు ఊరవు. చాలా బ్యూటిఫుల్ కంపారిజన్ తెలియచేస్తున్నాడు. ఒక జలలోంచి ఉప్పు నీరు మంచినీరు వస్తుందా? మరి ఒకే నాలుక దేవుని స్తుతిస్తుందట, అదే నాలుక దేవుని పోలిక చేత నిర్మించబడిన మానవుని దూషిస్తుందట. దేవుని స్తుతించడం ఏంటి? దేవుని పోలికలో ఉన్న మానవుని దూషించడం ఏంటి? చదువుతుంటే ఆశ్చర్యం ఉంది, కానీ ఇది వాస్తవమే కదా. మన దినచర్యలో ఇవి సర్వసాధారణమైన విషయాలు కదా. ఎన్నిసార్లు మన తోటి సహోదరులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు, కేవలం దూషణ చెడ్డ మాటలు మాత్రమే కాదండి, కపటమైన మాటలు, దుర్భాషలు మాత్రమే కాదు, వ్యంగ్య మాటలు, వ్యంగ్యంగా పలికే మాటలు, ఎదుటి వాడిని దూషించడమే మాత్రమే కాదు, హాని కలిగించే లేకపోతే వాడిని అవమానపరిచే మాటలు, నిందించే మాటలు, ఒకరి మేలును సహించలేక దాన్ని వెనుక వేరే గూఢార్థాలు తీసి దానివల్ల ఏంటంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు సాయం చేశారు, వీళ్ళు సాయం చేశారు, లేకపోతే వాడికి అంత జ్ఞానం ఎక్కడిది? ఎవరికైనా మంచి మెరిట్స్ వచ్చాయనుకోండి, హర్షించడానికి బదులుగా లేకపోతే వాడిని మెచ్చుకోనకపోయినా పర్లేదు. ఈ మధ్య కొంతమంది నేను కొన్ని విషయాల గురించి అడిగాను, ఎలా ఉంది అని, ఎలా జరిగింది అని కొన్ని విషయాలు అడిగినప్పుడు కావాలని అడిగాను, వారి యొక్క భావన ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన జవాబే వచ్చింది, నేను ఎదురు చూసిన జవాబే వచ్చింది. ఎదుటి వాడిని హర్షించడం కానీ మెచ్చుకోవడం కానీ. సో
సో చాలా చాలా భయంకరమైన అవయవం ఏదైనా ఉంది మన శరీరంలో అంటే అది నాలుక అంటాడు యాకోబు. సో ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయలేడట. ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయలేడట. కాబట్టి వీరు ఇటువంటి వారు ఏమని మాట్లాడుతారంటే, మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. హూ ఇస్ గాడ్ టు మీ? నా మాట చేత నేను మాట్లాడతాను. ఈ మధ్య కొంతమంది బోధకులు ఉన్నారు, వారు సద్బోధకులు దుర్బోధకులు, అది ప్రజలకే తెలియాలి. ఆ మాట నేను వాడదలుచుకోలేదు. దేవుని వాక్యాన్ని తమకు అనుకూలమైన రీతిగా మలచుకొని మార్చుకొని బోధించి అది దేవుని మాటగా చెప్పేవారు కొంతమంది ఉన్నారు. కొంత బాధ కలుగుతుందండి. ఎందుకంటే దైవ సేవకుల్లో ఇటువంటి భావన, ఎందుకంటే దైవ సేవకుల మీద ఒక చక్కని అభిప్రాయం ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే దేవుని సేవకుడు కాబట్టి అతని చెప్పేది వేదవాక్కుగా భావించేవారు చాలామంది ఉన్నారు. అతను చెప్పేది వేదవాక్కు, కానీ అతని చెప్పే ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కొంతమంది మంచి బోధకులు చక్కగానే చెప్తారు, కానీ అది వినేవారు ఆ రిసెప్షన్లో అంగీకరించడంలో కొంత వక్రీకరణ కనబడుతుంది. సో మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని, అనగా మేమే ప్రభులం. నా సంఘంలో నేనే ప్రభువు, నేను చెప్పింది వేదవాక్కు. ఏ బోధకుడైనప్పటికీ కూడా తాను చెప్పబోయే అంశాలకు లేఖన ఆధారాలు అవసరం. లేఖనాల్లోంచి చెప్పాలి. అది కఠినమైనది కావచ్చు, ఖచ్చితమైనది కావచ్చు. ఒక సూచన కానీ ఒక క్రమము కానీ నిర్దేశించినప్పుడు దాని వెనక లేఖన ఆధారాలు, దేవుడు ఏమి కోరుతున్నాడు అన్నదానికి లేఖన ఆధారం. నేను ఏమి కోరుతున్నానని కాదు, నేను ఏమి కోరుతున్నానని కాదు, దేవుడు ఏమి కోరుతున్నాడు అని ముఖ్యం. కాబట్టి నేను ఏమి కోరుతున్నానని చెప్పకముందు దేవుడు ఏమి కోరుతున్నాడో లేఖనాలు పరిశోధించి లేఖనాలు చూపించాలి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సో లేఖనానుసారమైన బోధలు చాలా అవసరం. అక్కడ రాయబడ్డ మాట, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. మీకు తెలుసా, మోషే దేవుని చేత ప్రేరేపించబడి ఆ ఫరో దగ్గరికి వచ్చినప్పుడు, నా ప్రజలను పోనిమ్మని దేవుడు అంటున్నాడు అని చెప్పినప్పుడు, నిర్గమకాండం ఒకసారి చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి భాగం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అనను. అతని మాట విని ఇశ్రాయేలును పంపించుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను. యెహోవాను ఎరుగననే మాట వాస్తవమే. యెహోవా ఎవడు అన్నదానికి దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు, ఆయన ఎవరో చూపించడానికి. తెలియాలి కదా, అందుకే తెగులు వెంబడి తెగులు. ఫరో హృదయాన్ని కఠినపరిచి తిరిగి మరొక తెగులు ఆ రీతిగా తెప్పించి ఆఖరికి ఆ ఫరో సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేసేంత వరకు. అప్పటికి కానీ యెహోవా ఎవరో తెలియలేదు. తనకు మాత్రమే కాదు, ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా ఈ 40 సంవత్సరాల కాలంలో ఎదురైన ప్రతి శత్రువు కూడా, అమ్మో వీరి దేవుడు ఐగుప్తులో ఇది చేశాడు అది చేశాడు, ఆ ప్రజలే వస్తారో మా దేశం మీదుగా అంటూ ఐగుప్తులో దేవుడు చేసిన ఆ క్రియలన్నీ కూడా ప్రపంచం మొత్తం చాటించబడ్డాయి. ఆనాటి ప్రపంచం మొత్తం కూడా. అందుకే దారిలో ఎదోమీయులు కానీ, మోయాబీయులు కానీ, అమ్మోనీయులు కానీ మా దగ్గరకు వద్దు అంటూ దేవుని ప్రజలకు అవరోధం కలిగించిన ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ దేవుడు ఎవరు కేవలం ఐగుప్తీయులకు మాత్రమే కాదు, అందరికీ తెలిసి. యెహోవా ఎవడు, యెహోవాను నేను ఎరుగను. సో యెహోవా ఎవరో, యెహోవా తానే స్వయంగా ఐగుప్తులకు బోధించాడు. ఇక్కడ కూడా ప్రజలు ఏమంటున్నారండి, మా పెదవులు మావి, మా మాటలు మావి, మాకు
ప్రభు ఎవడని వారు అనుకుంటున్నారు. సరే, దేవదూషణతో సమానం. దేవుని ద్వారా సమస్తాన్ని పొంది, ఆ పొందినవి నా కష్టార్జితము కాబట్టి, నా కష్టార్జితం, నా కుటుంబము, లేకపోతే నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా డబ్బు అంటూ మనం పొందిన వాటిని బట్టి గర్వించి దేవుణ్ణి తృణీకరిస్తే, ఆ ఇచ్చిన దేవుడు తిరిగి పుచ్చుకుంటే, ఆ పొందినవన్నీ తిరిగి కోల్పోయిన గడియ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ దేవుడు ఎవరు. కాబట్టి పొందిన వాటికన్నా ఇచ్చిన దేవుని పట్ల నమ్మకము, యథార్థత చాలా అవసరం. భయభక్తులు కలిగిన జీవితం చాలా అవసరం. పొందేటప్పుడు ఉండే ఆనందం పోగొట్టుకునేటప్పుడు ఉండదండి. అది చాలా బాధ. గుడిసె జీవితం నుంచి మేడలోకి రావచ్చు, మేడ నుంచి గుడిసె జీవితం చాలా దుర్భరం. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి, భక్తిహీనులు కాక దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించగలిగితే దేవుడు ఇంకా హెచ్చుగా హెచ్చిస్తాడు. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, భక్తి గలవారు లేకపోయి వాళ్ళు ఏమంటున్నారంటే, మేమే ప్రభు, మా ధనమే మాకు ప్రభు అంటూ నేను తృణీకరిస్తున్నారంటూ చేయబడే కంప్లైంట్. ఒకవేళ ఆ కంప్లైంట్ మనను బట్టి కూడా కలిగితే చాలా దుర్భరం. జాగ్రత్త పడాలి. తెలుసో తెలియకో, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటువంటి పలుకులు పలికినట్లయితే ఒకసారి మన జీవితాన్ని సరిపోల్చుకుందాం, సవరించుకుందాం, సరిచేయబడదాం. ప్రార్థించుదాం. కృపగల దేవాదేవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి అనేక అంశాలు ప్రభు మేము నేర్చుకుంటున్నాం. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ, మీ లేఖనాల నుంచి అనేక విషయాలు మాకు విశదపరుస్తున్న దేవాస్తుతులు చెల్లిస్తూ, ఒకవేళ పొరపాటుగానైనా ప్రభా, తెలిసి కానీ తెలియక కానీ ప్రభా నిన్ను విస్మరించినట్లయితే మన్నించమని వేడుకుంటూ, మా తప్పు తెలుసుకుని ప్రభా మాకు నీవు ప్రభుడు అన్న వాస్తవాన్ని గమనించి నిన్ను హెచ్చించి మేము తగ్గుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం ఎండబెట్లకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.